జరిగింది 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ. దానికి అప్పటి ప్రభుత్వం చెన్న వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో 2 విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషను, తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు. అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో. అయితే 2020లో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి అరంగేటంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావడం జరిగింది. మొత్తం అంతటినీ ఒకతాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడో ఈ భూత పురాణాలన్నీ మొదలెట్టడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది 3 రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ 3 రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా తర్వాత అదే క్రమేపీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులపైన, వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అవన్నీ చేయటం మొదలుపెట్టారు. మొత్తం వీళ్ళు 45 మంది వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం. ఏదైతే అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టాయి మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదైతే కనుక ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 BNS భారతీయ న్యాయ సంహిత కింద 111వ సెక్షన్ కింద, అలాగే కుట్ర అనేది మనకి పాత సెక్షన్ చెప్తున్నా 120B ఎక్స్టార్షన్ అనమాట. తద్వారా వాళ్ళ ఎదుటి వారిని, ప్రతిపక్షం వారిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సింది రాబట్టుకోవటం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత మహిళల యొక్క అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ, అంటే వాళ్ళ యొక్క తెలుగు పదం నేను చెప్పలేను, అవుట్రైజింగ్ మోడెస్టీ, అలాగే సైబర్ క్రైమ్ రిలేటెడ్ సెక్షన్స్ మీద మనం ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇతని యొక్క వాంగ్మూలంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మీతో పంచుకుంటాను. ఈ 2012లో ఎప్పుడైతే ఇది మొదలుపెట్టారో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ సమయంలో ఎస్కే మస్తీ, పుట్టపు ఆదర్శ అనేవాళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి, తర్వాత ఇంటూరు రవికిరణ్, ఈ ముగ్గురు కూడా ఈ మార్ఫింగ్ సంబంధించిన డివైసులు వాళ్ళు కలిగి ఉండి ఈ యొక్క నాయకుల యొక్క ఫోటోలను వికృత రూపంలో మార్ఫింగ్ చేసి వీళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సరఫరా చేస్తే వీళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గట్రా చేస్తుండేవాళ్ళు. ఇది ఇందాక చెప్పిన విధంగానే చిన్న వాసుదేవరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి డిజిటల్ కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకమైన పాత్ర వహించింది. ఆ టైంలో సత్తెనపల్లికి చెందిన సివి రెడ్డి గారు, వీరారెడ్డి గారు కూడా దీనిలో యాక్టివ్గా ఉండేవారు. తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన శ్రీనివాసు, కేఆర్ భాస్కరు, గొడిత సూర్యప్రకాష్, కాకినాడకు చెందిన సూర్యప్రకాష్, కేఆర్ సూర్య, శ్రీకాంత్ బాగి, వైభవ్ రెడ్డి, కుశాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, కుందూరు రాజశేఖర్ రెడ్డి అనేవాళ్ళు వీళ్ళ ఐడీలు డిజిటల్ మీడియా తరఫున ఐడి కలిగి ఉండి వీళ్ళు ఇవన్నీ కంటెంట్ అంతా మార్ఫ్డ్ కంటెంట్ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళందరికీ కూడా డిజిటల్ మీడియా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచిన రోజుల్లో వీళ్ళకి నెలకు 8,000 రూపాయలు వీళ్ళకి శాలరీగా జమ పడుతుండేది. జిల్లా కన్వీనర్లకి, నియోజకవర్గ కన్వీనర్లకి 8,000 రూపాయలు నగదు జమ అవుతూ ఉండేది. అలాగే 2020 సంవత్సరంలో సజ్జల భార్గవరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయినటువంటి సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి, సత్తెనపల్లికి చెందిన వీరారెడ్డి, సుమారెడ్డి, తీయపుర అనేవారు వీళ్ళు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అలాగే మొత్తం వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ మొత్తం దగ్గరగా ఒక 40 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో సిఎస్ఆర్ మీడియా, తక్కలపల్లి, వారియర్స్, సుమా టీము, ఇలా రకరకాలుగా మొత్తం ఉండడం జరిగింది. ఇదే కాకుండా పీడీటీవీ, జానీ, శ్రీరెడ్డితో లాంటి ఇండివిజువల్ వ్యక్తిగత యూట్యూబ్ హ్యాండిల్లో కూడా అసభ్యకరమైన పోస్టులు వీళ్ళు జారీ చేస్తూ ఉండేవారని చెప్పడం జరిగింది. మొత్తం వైఎస్ఆర్ సోషల్ మీడియాలో 130 మంది ఉండి వీరి వద్ద 400 పైగా హ్యాండిల్స్ ఉండి, ఇదంతా కూడా వీరి యొక్క సజ్జల భార్గవ రెడ్డి గారు ఇది చేపట్టిన తర్వాత వీరి యొక్క ముఖ్య కార్యాలయం తాడేపల్లిలో గల పీవీసీ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్లో వైఎస్ఆర్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్కి ఉండి అక్కడి నుంచి వీళ్ళంతా కూడా
వీళ్ళ యొక్క కార్యక్రమాలు నడిపించేవారు. మొత్తం మేము ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఈ అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన హ్యాండిల్స్ పంచ్ ప్రభాకర్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెన్నైపల్లి ఆయన పేరు. 2 జగనన్న సైన్యం, ఇది వచ్చి వెంకటేష్ బాడి అని బొబ్బిలికి చెందినవారు, పవన్ కుమార్ గొట్టిపేట ఆయన. వెంకటేష్ బాడి వచ్చి వైఎస్ఆర్ సోషల్ మీడియా మేనేజర్ టీమ్ జగనన్లో 2010 నుంచి పనిచేస్తున్నారు. తర్వాత వచ్చి బేతంపూడి నాని గిడియోని, ఇతను కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో సిద్ధహస్తుడు. అలాగే కేసరి రాజశేఖర్ రెడ్డి అనే అతను, ఇందుకూరి శ్రీనివాసరాజు, రామాల మన్విత్ కృష్ణారెడ్డి, మొహమ్మద్ ఖాజా బాబా, మేకా వెంకట్రామిరెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లం, మలకా అమర్నాథ్ రెడ్డి, వెంకటరంగారెడ్డి నెమలిదిన్నె, బొగ్గు జయరాం, బద్దం అశోక్ రెడ్డి, ఇడ్లీ వడ సాంబార్, ఇంటూరు రవికిరణ్, షేక్ మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ షేక్ అలియాస్ షేక్ జాను, జగదీశ్వర్ రెడ్డి ఆళ్ల, ఇంటూరు రవికిరణ్ ఇంకో హ్యాండిల్ ఇది, శ్రీనివాసరెడ్డి బట్టలపల్లి, రమణ్జీ జింకాల, రామాంజనేయులు జింకాల రామాంజనేయులు, రెడ్డి గారు అమ్మాయి వెలమూరి సుధారాణి, మహమ్మద్ ఇస్మాయిల్, ఎన్ బాలాజీ రెడ్డి, పర్వత సుధాకర్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, మునగాల హరీశ్వర్ రెడ్డి, ఇలా మొదలగు వారు అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన జగుత్సాకరమైన పోస్టులు పెట్టడంలో ఇతని నెట్వర్క్లో ఇతని ప్రొఫైల్ మనం పరిశీలించగా మన యొక్క ఇదంతా కూడా చూడటం జరిగినది. ఇప్పుడు ఈ డిజిటల్ అండ్ సోషల్ మీడియా సెల్ జగన్ కనెక్ట్ అంటారు దానికి జగన్ కనెక్ట్కి 22 నుంచి ఇన్ఛార్జిగా సజ్జల భార్గవరెడ్డి కొనసాగుతున్నారు. ఇవన్నీ సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి తదితర వైసీపీ సోషల్ మీడియా యొక్క సూచనల ప్రకారం వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సూచనల ప్రకారం పనిచేస్తారు. అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక జిల్లా గ్రూప్ కన్వీనర్ ఉంటారు. కడప జిల్లా డిస్టిక్ గ్రూప్ కన్వీనర్గా వివేక్ రెడ్డి అని పులివెందులకు చెందిన ఆయన, తర్వాత ఇతను చెన్నారెడ్డి, సునీత, తిరుపూడి నిశాంత్ అనేవారు కో కన్వీనర్స్గా కడప జిల్లాకు వ్యవహరిస్తున్నారు. ఇదంతా కూడా పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ తాడేపల్లి నుంచే మొత్తం వీళ్ళకంతా దిశానిర్దేశం రావడం జరుగుతుంది. అయితే ఇతని యొక్క పెట్టే పోస్టుల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇతను సొంతంగా కొన్ని పోస్టులు పెడుతుంటాడు. కొన్ని సజ్జల భార్గవ్ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్లు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. 22వ సంవత్సరంలో కొంతమంది ఐడెంటిఫైడ్ హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఐడీస్ పాస్వర్డ్స్ తీసుకుని ఆ పీవీఆర్ ఐకాన్ బిల్డింగ్ నుంచే వాళ్ళు కొంత పోస్ట్ చేస్తారు. ఇతను కొన్ని పోస్ట్ చేస్తాడు. అయితే మూడోది ఏంటంటే బండి రాఘవరెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తారంటే ఇతనికి వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతని నెంబర్లకి ఇతను కొంత ఒక కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు. అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి. అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చూడొచ్చు. నా యొక్క సంస్కారం విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు. సో దీని ఇంకేంటంటే ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా వైఎస్ షర్మిల గారి మీద, సునీత గారి మీద, విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది. ఈయనకి బండి రాఘవరెడ్డి అనే వ్యక్తి ఇస్తే, అవినాష్ రెడ్డి గారి పిఏ ఇస్తే ఈయన పోస్ట్ చేశాడని మన యొక్క వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ఇది మరి బండి రాఘవరెడ్డి గారికి కంటెంట్ మెటీరియల్ ఎవరు ఇస్తారంటే నేను 2-3 సార్లు అవినాష్ రెడ్డి గారు బండి రాఘవరెడ్డి గారికి డిక్టేట్ చెప్తుండగా ఆయన నోట్స్ తీసుకుని నాకు ఇచ్చేవాడని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మరి ఆల్రెడీ నాకు సంబంధం లేదు, ఇది వేరే నా యొక్క ఐడెంటిటీని వేరే వాళ్ళు దొంగిలించి పెడుతున్నారని ఒక కేసు పెట్టడం కూడా మన వద్దే పెట్టారు పులివెందుల్లో. దానిలో వేరే వ్యక్తిని ఏమైనా చేశారు. మరి ఇతను వాంగ్మూలంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. దీన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించాల్సి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే మీరు ప్రశ్నలు అడగచ్చు. కడప జిల్లా దగ్గరలో మిస్ అయ్యారండి.
ఎస్కేపింగ్ కాదండి, మా మధ్య సమన్వయం కొంత అప్పుడు ఆ సమయంలో కొంత కొరవడింది. దానివల్ల ఆయన క్యాజువల్గా వెళ్ళిపోయినాడు. ఎవరిదేం పొరపట్లేదు. అది కాదండి, అది రాంగ్. అవినాష్ రెడ్డి ఇచ్చారని చెప్పినాడు. అది మనం ఇంకా ఫర్దర్ విచారాలి. అంటే పూర్తిగా చెప్పలేదు. అవినాష్ రెడ్డి చెప్తుంటే రాఘవరెడ్డి నోట్స్ రాసుకునేవాడు. అది 1-2 సార్లు నేను చూసున్నానన్నారు. అది ఏంటనేది ఇంకా మరి ఇప్పుడు మనం సునీత గారు అయితే హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చింది. మనకు కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం విచారణ చేపడతాం. అది ఎక్కడ ఈ కేసా? పులివెందులు సార్, పులివెందులు అని చెప్తారు. సో పులివెందుల్లో ఓ పర్టికులర్ పర్సన్ ఈ విధంగా పోస్టులు ఏవైతే ఉన్నాయో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పోస్టులో మందకృష్ణ మాదిక్ గారి మదర్ని కూడా తిట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మదర్ని కూడా చాలా డెరగేటరీగా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆడవారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లలను కూడా చెడ్డగా మాట్లాడటం జరిగింది. వీటి వల్ల అగ్రీవ్డ్ చెందిన వాళ్ళు కొద్దిమంది వెళ్ళి అడగడానికి వెళ్ళినప్పుడు కొంత క్యాస్ట్ అబ్యూజ్ లాంటిది ఇట్లాంటిది ఉందని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని రిలేటెడ్ మేము కేసెస్ కట్టాం. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15-17+ ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినాయని చెప్పి మాకు సమాచారం అందుతుంది ఈరోజు. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ ఇక్కడ వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ దీస్ పోస్ట్స్. ఈచ్ ఆఫ్ దీస్ పోస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ మనం చదవలేం మీ ముందు, మీరే దయచేసి మీ కళ్ళతో చూడండి. అది సో అవి కావాలంటే అంటే జనరల్గా ఇలాంటి అంటే మనం ఆఫ్ ది ఫ్రాంక్గా మనం ఒక ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ బట్ పక్కన పెడితే కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంట. ఇక ఆ జాతికి చెందిన వాళ్ళు. ఏంటంటే ఒకసారి అర్థం కాలేదు. ఆయన ఇంటెన్షన్ ఏం లేదు. రాఘవరెడ్డి ఇచ్చాడు, పెట్టాడు, 13,000 తీసుకునేవాడు అంతే నెలకి. దీనికి దానికి సంబంధం లేదండి. ఇష్యూ అని కాదు, రకరకాలు ఉంటుంటాయండి దానికి. అది ప్రభుత్వం అనేది ప్రభుత్వం డిస్క్రిప్షన్ అండి, ఎవరు ఎక్కడ ఉంటారనేది ప్రభుత్వం యొక్క విచక్షణ. దానికి మనం ఏం మాట్లాడలేం. అవునండి, పెట్టారు. అదే అదేనండి, అది ఇప్పుడు ఇంకా చూడాలండి. ఇప్పుడేమో నేనే కొన్ని పోస్టులు పెట్టానని అంటున్నాడు. సో అది దీన్ని ఇప్పుడు దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనం సునీత గారు కానీ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఆ కేసు బదలాయిస్తే మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అదే వైఎస్ సునీత గారు ఇచ్చారండి, వాళ్ళు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే రెండు రకాలుగా చేయొచ్చండి. ఆ కేసే హైదరాబాద్ పోలీసులు మనకు బదలాయించవచ్చు, లేకపోతే సునీత గారు వచ్చి ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. వస్తే దాని మీద మనం ఫర్దర్ విచారణ చేపడతాం. అంటే ఈ కేసుకి దానికి డైరెక్ట్ రిలేటెడ్ ఇతను వాంగ్మూలంలో వచ్చిన విషయాలన్నీ మీకు పంచుకోవడం జరిగింది.